తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. మనకి శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి ఏకాదశి ఎంతో ముఖ్యమైనదని అంటారు. అంటే పౌర్ణమికి ముందుగా వచ్చే ఈ ఏకాదశి చాలా విశిష్టతతో కూడుకున్నది. అలాగే కొన్ని పరిహారాలు చేసుకోవడం ద్వారా మనం ఎన్నో సమస్యల నుంచి బయటపడొచ్చని కూడా చెబుతారండి. అసలు అన్ని ఏకాదశుల్లాగానే ఈ ఏకాదశి కూడానా? ఇంకా ఏమైనా విశేషం ఉందా? అలాగే ఏకాదశి వ్రతం చేసే వారికి ఇది అనుకూలమా? ఉపవాసాలు ఏ విధంగా ఉండాలి? నూతనంగా ఉపవాసం ప్రారంభిద్దాము, ఎందుకంటే ఇది మొదటి మాసం కదా మన తెలుగు మాసాలలో. మరి అలా ప్రారంభించవచ్చా? ఇప్పటి నుంచి ప్రారంభించి సంవత్సరం అంతా కూడా ఏకాదశి వ్రతం చేయవచ్చా? ఈ వివరాలన్నీ గురువుగారి మాటలో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఏకాదశి 29 అండి? 29వ తారీఖు రోజునే ఏకాదశి అమ్మ. ఆ రోజే ఎందుకంటే ఉదయం 7:47 వరకు ఏకాదశి తిథి ఉంటుంది. తదనంతరం ద్వాదశి, అంటే సూర్యోదయానికి ఏకాదశి ఉంది కాబట్టి ప్రధానంగా ఏకాదశిని ఆ రోజు జరుపుకొని 30వ తారీఖు ద్వాదశి రోజున విరమణ చేయాలి కాబట్టి 30వ తారీఖు ఉదయం సూర్యోదయంలో ఈ యొక్క ఏకాదశి ఉపవాస వ్రతాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఇక అన్ని ఏకాదశి లాగానేనా, లేకపోతే ఇంకా ఏమైనా విశేషం ఉందా అండి? ఈ యొక్క చైత్రమాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో నవమి వెళ్ళిన తర్వాత వచ్చే ఏకాదశికి కామద ఏకాదశి లేదా సౌమ్య ఏకాదశి అనేటువంటి యొక్క నామములు కలవు. అంటే ఈ ఏకాదశుల యొక్క విశిష్టత అంతా కూడా, వాటికి సంబంధించినటువంటి వివరణ, చరిత్ర అన్నీ కూడా మనకు యుధిష్ఠిర శ్రీకృష్ణ సంవాదములో మనకు తెలుస్తాయి, అన్ని ఏకాదశుల గురించి కూడా. కాబట్టి అంటే వనవాసానికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క వనవాస సమయంలో ఎటువంటి రాజ్యభారం ఉండదు కాబట్టి రాజుగా ఉండాల్సినటువంటి యుధిష్ఠిరుడు భవిష్యత్తు చక్రవర్తిగా అనేక ధర్మ సందేహాలన్నీ కూడాను గొప్ప గొప్ప ఋషులని అలాగే దేవతల్ని ధర్మరాజు అడిగి తెలుసుకొని అన్ని విధాలుగా జ్ఞానాన్ని సముపార్జన చేసుకున్నారు. పంచపాండవుల్లో తపస్సు చేసి ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా భవిష్యత్తు యుద్ధంలో గెలవడానికి సంబంధించినటువంటి అస్త్రశస్త్రాలని అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు ఇలా అందరూ కూడా ఎవరెవరి వ్యక్తిగత జీవితంలో ఈ వనవాసమాన్ని అంతా కూడాను ఉపయోగించుకున్నారు చాలా చక్కగా. అలాగే ఏకాదశుల గురించి ఏ వ్రతం చేస్తే మంచిదని చెప్పి శ్రీకృష్ణుల వారిని అడగడం, ఏకాదశి గురించి చెప్పడం. అయితే ఏకాదశులు ఎన్ని ఏకాదశులు ఉన్నాయి అని చెప్పగా ఒక్కొక్కటి ఒక్కొక్క మాసంలో వచ్చే ఏకాదశుల గురించి సవివరంగా తెలియచేస్తూ వచ్చారు. ఇందులో భాగంగా యుధిష్ఠిరుడు అడిగినప్పుడు, అనగా ధర్మరాజు అడిగినప్పుడు శ్రీకృష్ణ వారు చెప్పారు, పూర్వము పురంధరుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. అంటే యుగ యుగాల కిందటి మాట. ఆయన గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఆయన రాజ్యంలో, ఆయన ఆస్థానంలో గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు అలాంటి గొప్ప గొప్ప దేవలోకాలకు సంబంధించిన మానవులందరూ కూడా అక్కడ ఉండేవాళ్ళు. గంధర్వుల పని అంతా కూడా గానమే కదా, నాట్యమే కదా. కాబట్టి ఒకనాడు ఒక గంధర్వుడు ఆ యొక్క సభలో, నిండు సభలో ఉండగా తన భార్య అయినటువంటి లలిత ఆ రోజున రాలేకపోవడము, ఆమె యొక్క ముగ్ధమోహన రూపాన్ని మనస్సులోనే ఆలోచించుకుంటూ, గంధర్వుడు కాబట్టి గానాలాపన చెయ్యాలి కాబట్టి ఆ విధంగా చెయ్యలేకపోవడము, ఈ కారణం చేత ఆగ్రహించినటువంటి దేవేంద్రుడిగా ఉన్న పురంధరుడు అప్పుడు శపించడం జరిగింది. నీవు ఇక్కడ అసంకల్పముగా నీ ఉన్నావు కాబట్టి నీ గానము మాధుర్యము పోయి నీ రూపము వికృత రూపాన్ని పొంది ఉండుగాక అని చెప్పి శపిస్తాడు. అంతటా ఆ గంధర్వుడి భార్య అయినటువంటి లలిత శాప ఉద్ధరణ కోసమై ఈ భూమండలం అంతా తిరుగుతూ ఉన్నది, భర్తను వెంట పెట్టుకొని. ఒక అరణ్య ప్రాంతంలో శృంగి అనేటువంటి ఒక మునీశ్వరుడు ఉన్నాడు. ఆయన ఆశ్రమానికి చేరుకున్న తర్వాత ఆ శృంగికి తన యొక్క బాధ అంతా చెప్పుకోగా ఆ శృంగి తెలియచేశాడు, అమ్మ ఏకాదశి వ్రతాన్ని ఆచరించు, చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశికి ఈ విధమైనటువంటి ఆచరణ చేసి నీవు తప్పకుండా నీ భర్త తిరిగి రూపాన్ని పొందుతాడు, మళ్ళీ మీరు మీ లోకాలకు వెళ్ళిపోవచ్చు అని చెప్పగా నియమ ప్రకారముగా భర్తని పక్కన పెట్టుకొని
ఈ యొక్క చైత్రమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి తిథిని చక్కగా ఆచరించి పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఆ పూజ పూర్తి అవ్వగానే తన భర్త వైపు ఇలా చూసింది. చూడగానే ఆ వ్రత మహత్య ప్రభావము వలన ఆ భర్తకు ఉన్నటువంటి వికృత రూపము పోయి గానము కూడా మాధుర్యము చెంది తిరిగి మళ్ళీ వాళ్ళు సశరీరముగా వాళ్ళ యొక్క లోకానికి వెళ్ళి ఆ పురంధరుని ఆస్థానానికి చేరుకోవడం అనేది జరిగింది. ఇదంతా యుధిష్ఠిరుడి యొక్క సంవాదంలో, శ్రీకృష్ణ సంవాదంలో మనకు తెలియవచ్చేటువంటిది. కాబట్టి కోరిన కోరికలు నెరవేర్చే ఏకాదశి, ముఖ్యంగా ఒక మహిళ ఈ వ్రతాన్ని ఆచరించిన కారణం చేత తన యొక్క భర్త వికృత రూపాన్ని మళ్ళీ తిరిగి కోల్పోయిన రూపాన్ని మళ్ళీ పొందగలిగింది. కాబట్టి ఈ విధంగా ఈ రోజున ఎవరైనా కానీ వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ యొక్క కామద ఏకాదశి వ్రతాన్ని అనగా ఏకాదశి వ్రతం ఆచరిస్తే చాలు. కాబట్టి మనకు అదృష్టవశాత్తు కూడా ముందు రోజు ఏకాదశి అవ్వడం, సూర్యోదయానికి 29వ తారీఖు రోజున ఈ సంబంధించినటువంటి ఏకాదశి ఉండడం, వెంబడే ద్వాదశి రావడం, ఇదంతా కూడా ద్వాదశితో కూడుకున్న ఏకాదశి అవ్వడం, ఇది చాలా విశేషమైనటువంటిదమ్మా. కాబట్టి ముందు రోజుగా చక్కగా సాయంకాలం నుంచే పండ్లు పాల పదార్థాలు తీసుకోవాలి, భోజనం చేయకూడదు. ధూమపానము, మద్యపానము, అలాగే మాంసాహార భోజనము, దాంపత్యము ఇవేవి పనికిరావు. భూషేనం చేస్తే చాలా మంచిది. ఇక ముందుగా రోజు ఏకాదశి ఉంది కాబట్టి ఆ రోజున పరమేశ్వరుణ్ణి, విష్ణు భగవాన్ని సందర్శనం చేసుకొని ఏకాదశి వ్రతం ఉంటాను ఆనందంగా అని చెప్పి సంకల్పం చేసుకొని చక్కగా నిద్రకు ఉపక్రమించి తెల్లవారే లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా ఏకాదశి తిథి 7:47 వరకు ఉంది కాబట్టి ఆ లోపలనే విష్ణు చిత్రపటానికి చక్కటి పూలమాల వేసి ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం ఇంట్లోనైనా కానీ లేదా ఆ తులసి చెట్టు దగ్గరనైనా కానీ దీపారాధన చేసి చక్కగా షట్కోణం వేసి విష్ణు సహస్రనామ పారాయణం గనక చేసి 7:30 లోపల పారాయణం పూర్తి చేసుకోవాలి. ఆ రోజంతా కూడా ఆ యొక్క నామస్మరణ చేసుకుంటారు, నారాయణ స్మరణ. ఆ విధంగా నారాయణ్ణి స్మరించుకుంటూ నారాయణాయ నమః, నారాయణాయ నమః అనుకుంటూ ఉండి ఆ రోజంతా కూడాను ఉంటే ఉపవాసం, లేదు భరించలేము ఉండలేము అంటే పాలు పండ్ల పదార్థాలు తింటూనైనా ఆ విధంగా ఉండవచ్చు. సాయంకాలానికి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కోవాలి, స్నానం మాత్రం చేయకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు పొద్దున చేస్తే మళ్ళీ విరమించే సందర్భంగా చెయ్యాలి తప్ప దానికి నియమం సాయంకాలం మళ్ళీ చేయకూడదు. చేస్తే ఆ యొక్క ఉపవాస నియమ దోషం అనేటువంటిది మనకు ఉపవాసం ఉన్నటువంటి యోగం పోతుంది. అంటే శుభ్రతలో భాగంగా మళ్ళీ చెయ్యాలి, మళ్ళీ స్నానం చేసి దీపం పెట్టుకోవాలని ఇలా శాస్త్రంలో చెప్పబడలేదు. కాళ్ళు చేతులు కడుక్కోవడం, కళ్ళు కడుక్కోవడం, తర్వాత నోటి నుంచి 3 సార్లు గాయత్రి మంత్రంతో కానీ నారాయణుని స్మరించుకుంటూ పుక్కిలించి ఉమ్మేయడం, తదనంతరం విష్ణు దేవాలయానికి చేరుకొని చక్కగా ఆ విష్ణు సంబంధమైనటువంటి అర్చనాది కార్యక్రమాలు జరిపించుకోవాలి. పైగా ద్వాదశి తిథి కూడా ఉంది కాబట్టి సాయంకాలానికి దమనముతో కనుక ఈ రోజున ఎవరైతే విష్ణువుని అర్చిస్తారో దమనం చాలా చల్లగా ఉంటుంది కదమ్మా. ఆ పరమేశ్వరుడు ఆ యొక్క నారాయణుని యొక్క అనుగ్రహం కూడా అంతే విధంగా చల్లని చూపుతో మనల్ని కరుణిస్తాడు ఆ నారాయణుడు. కాబట్టి చక్కగా ఆ రోజంతా కూడా మద్యపానము, ధూమపానము, మాంసాహారము, మైథునము, పెద్దవాళ్ళని గౌరవించడము, అలాగే భార్య పిల్లల్ని ప్రేమగా చూసుకోవడం, ఇలాంటివి చేస్తుండాలి తప్ప నోటి నుంచి అపశృతి కానీ అపకార్యము కానీ మనస్సులో కూడా ప్రాక్టికల్గా కూడా అపకారం చేయకూడదు. ఆ రోజంతా ఉపవాసం ఉన్నట్లయితే చాలా మంచిది. కనీసము నిశీ సమయం వరకైనా అనగా 12:30, 1 గంట వరకైనా మేల్కొని ఉండి మళ్ళీ లేచి పడుకున్నట్టే, నిద్ర ఆపకపోతే పడుకోవచ్చు, తప్పులేదు. కానీ వాస్తవానికి అయితే జాగరణ చేయాలని శాస్త్రం. ఇక మళ్ళీ సంబంధించి ఆ రోజంతా కూడా మళ్ళీ తెల్లవారినే లేచి ద్వాదశి తిథి ఉండగానే విరమణ చెయ్యాలి కాబట్టి సూర్యోదయం కంటే ముందే లేచి మళ్ళీ కాలకృత్యాలు తీర్చుకొని మనం ముందు రోజు ఏ విధంగానైతే నారాయణుని అర్చిస్తామో అదే విధానంతో నారాయణుని అర్చించి మళ్ళీ వీలైతే దమనముతో మళ్ళీ ద్వాదశి తిథి సూర్యోదయానికి ఉంటుంది కాబట్టి దమనముతో నారాయణుని అర్చించి తులసి పత్రాలతో నారాయణుని అర్చించి అప్పుడు ఉపవాస విరమణ అనేటువంటిది చెయ్యాలి. తరువాత ఆ ద్వాదశి ఘడియలు ఉండగానే ఏదైనా కొద్దిగా పదార్థము నైవేద్యంగా పెట్టండి. ఎందుకంటే సాధారణంగా మధ్యాహ్న సమయం వరకు ద్వాదశి తిథి ఉంటుంది సాధారణంగా, లేదా సాయంకాలం వరకు ఉంటుంది విరమణ చేసే రోజున. కాబట్టి సూర్యోదయం అయిన కొద్ది కాలానికే ఉంటుంది కాబట్టి చక్కగా బియ్యము చక్కగా అంటే నీటితో కడగకుండా మామూలుగా బియ్యము
ఆవు నేతితో వేయించి అప్పుడు వాటిలో నీరు కొంత పోసి పెసరపప్పు పోసి బియ్యాన్ని మాత్రం కడగకూడదమ్మా. కడగొద్దండి. ఆ విధంగా చేసి తదనంతరం నైవేద్యంగా తయారు చేయాలి. పులగం నైవేద్యంగా అంటారు దాన్ని. ఆ విధంగా నైవేద్యము చేసిన తర్వాత స్వామికి నైవేద్యం 7:30 లోపల నైవేద్యంగా పెట్టారు. పెట్టేసేసి తదనంతరం ఇంట్లో వంట పదార్థాలు చేసుకొని మొదలుగా అతిథులకి, ఇంటికి వచ్చిన అతిథులకి లేదా అనాథులకి ఎవరికైనా అన్నదానం చేసి అప్పుడు పరివారముగా కుటుంబం అంతా కూర్చొని భోజనం చేస్తే చాలమ్మా. ఇది ఈ విధంగా ఏకాదశి వ్రతం అనేటువంటి ఆచరించే విధానం. ఇలా చేసిన వాళ్ళకి ఏ కోరికతోనైతే ఏకాదశి వ్రతం ఆచరిస్తారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అంతేకాకుండా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఏప్రిల్ 2వ తారీఖు రోజున మన పీఠమాధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా సంవత్సరం అంతా నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలని సదుద్దేశంతో నవగ్రహ పాశుపత హోమం, మృత్యుంజయ హోమం, రుద్రహోమం, సుదర్శన హోమము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమం జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనదలిచిన వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు ఏప్రిల్ 2వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు ఎవరైనా మేము కొత్తగా ఈ సంవత్సరం ప్రారంభిద్దాం అనుకుంటున్నామండి ఇలా ఏకాదశి వ్రతాలు, ఉపవాసాలు ప్రధానంగా ఈ 24 ఏకాదశులు చేస్తాం మేము అనుకునే వాళ్ళు ఇప్పుడు ప్రారంభించవచ్చా అండి? మొదటి మాసం కదా, మరి అలా ఉంటుందా? వాస్తవానికి మనకు ఉగాది సందర్భంగా చైత్రమాసంలో ప్రారంభమవుతుంది కాబట్టి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ చైత్రమాసం నుంచి సంవత్సరం పొడుగుతా ఆచరించాలనుకున్న వాళ్ళు పాటించవచ్చు. సందేహం ఇక్కడ నుంచి ప్రారంభించుకోవచ్చు. ఒక లెక్క ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం ఉగాది వరకు ఈ వ్రత నియమాన్ని విడవకుండా పాటించాలి. అయితే మధ్యలో ఈ సంవత్సరం ఏమైతుందంటేనమ్మా, అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. అప్పుడు 2 ఏకాదశులు పెరుగుతాయి. 24 కాస్త 26 ఏకాదశులు అవుతాయి. అందులో మనకి ఏకాదశికి చెప్పబడినటువంటిది ఏంటనంటే, అంటే మన పురాణ పురుషులు విధించిన నియమాలు ఎంత గొప్పవి అని చెప్పడానికి. అంటే నెలలో ఒకరోజు ఉపవాసం ఉంటే మన శరీరము దానంతరదా టాక్సిక్స్ని బయట వదులుతుందని అలాగే సైంటిస్టులు జపాన్ వాళ్ళు కనుక్కున్నారు. అయితే ఏ రోజు అనేటువంటిది ఈ ఏకాదశి రోజునకే మన శరీరము అంతరిక్షంలో ఉండేటువంటి గ్రహాల స్థితిగతులు లేదా ప్రకృతి అనుకోవచ్చు. ఈ ప్రకృతితో సంబంధం ఉన్న మానవ శరీరము ఏదో కొంత మార్పులు లోనయ్యి ఆ ఏకాదశి రోజుకి ఏ ఆహారము భుజించకుండా ఉన్న శరీరము తనంతట తాను రిపేర్ చేసుకుంటుందని మన మహర్షులు గమనించారు. కాబట్టి ఏకాదశికి మాత్రమే ఈ యొక్క ఉపవాస నియమాన్ని పెట్టారు. అంటే జపాన్, అమెరికా శాస్త్రజ్ఞులేమో దీని మీద నోబెల్ బహుమతి వచ్చిందమ్మా. నోబెల్ బహుమతి జపాన్ శాస్త్రజ్ఞులకు వచ్చింది. అంటే ఒకరోజు ఉపవాసం ఉంటే శరీరం బాగుంటుంది, తన బాడీని రిపేర్ చేసుకుని టాక్సిక్స్ని బయట పంపిస్తుందని చెప్తున్నారు. అలాంటిది ఏకాదశి రోజున చేయమని, దీంట్లో ఇంకా విశేషమైనట్టు ఫలితం దక్కుతుందని మనకు శాస్త్రం. ఏదేమైనా కానీ ఎంతో గొప్పవి మన శాస్త్రాలు. మనం ఎవరో చెప్తేనే కానీ అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాం. కానీ మీలాంటి వారి వల్ల మాకు ఈ మాత్రమైనా తెలుస్తున్నాయండి. అందుకు కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.